ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము శ్రావణ మాసంలో ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే అంశాన్ని తెలియజేసుకుందాము. వీడియో అక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధించినట్టయితే శుభాలు కలుగుతాయి అని చెప్తారనమాట. అలాగే శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతంగా జరుపుకుంటారు. గౌరీదేవికి వ్రతాలు చేసినట్టయితే స్త్రీలు సౌభాగ్యంతో ఉంటారు అని గౌరీదేవిని పూజిస్తారు. శ్రావణ మాసంలో మంగళవారాలు, బుధవారము విఘ్నేశ్వరుడికి పూజించిన, అలాగే చవితి శ్రావణ చవితి కానీ చతుర్దశి కానీ ఈ 2 రోజుల్లో విఘ్నేశ్వరుడికి ఉండ్రాలు చేసి నైవేద్యంగా పెట్టి వినాయకుడిని పూజించినట్టయితే మన అడ్డంకులన్నీ తొలగుతాయి అని చెప్తారనమాట. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు లక్ష్మీదేవిని ప్రత్యేకించి పూజలు చేస్తారు. లక్ష్మీదేవిని పూజించినట్టయితే ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మరొక వీడియోలో మరికొన్ని అంశాలతో కలుసుకుందాం. అందరికీ ఆల్ ది బెస్ట్.